దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కావడంతో 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తుంది. సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు వేడిగాలు తీవ్రత అల్లాడిపోతున్నారు. ఇప్పటికే టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటుతుంటే వచ్చే వారంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కావడంతో 12 రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, మార్చి స్టార్టింగ్లోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఇక ఏప్రిల్, మే వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో అసలు ఊహించలేము. అది ఏ స్థాయికి వెళ్ళి చెంటారు? ప్రస్తుతం ఏ స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి, ఇంకా ఏ స్థాయికి వెళ్ళే అవకాశం వాతావరణ శాఖ చెప్తోంది? సతీష్, మొత్తానికి దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 12 రాష్ట్రాలకు సంబంధించి ఐఎండీ హీట్ వేవ్ కు సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సాధారణంగా కంటే కూడా అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున ఇటు ఎండల తీవ్రత, అటు వేడిగాలతో ప్రజలు ఇప్పటికే అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా 40 డిగ్రీల ఎండ తీవ్రత నమోదవుతుందంటే ఇది సాధారణంగా ఇంకా ఉదయం పూట చాలా పెద్ద ఎత్తున పొగమంచు ఇంకా కూడా పోనటువంటి నేపథ్యంలో మరి ఎండల తీవ్రత మధ్యాహ్నం నుంచి చాలా తీవ్ర స్థాయిలో ఎండలు, వడగాలులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే అటు శీతల పానీయాలకు, అదేవిధంగా చల్లటి పదార్థాలకు ఇప్పటికే డిమాండ్ పెరిగింది. అటు అందరూ కూడా చెట్లు నీడను చూసుకుని సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి అటు చిన్నారులను, అటు ఇప్పటికే వృద్ధులు కూడా బయట చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరి వచ్చే వారంలో ఇంకా మరింతగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఎండల తీవ్రత అనేది కనపడుతూ ఉంది. కాబట్టి మరింతగా ఈ ఎండల తీవ్రత ఇటు ఏప్రిల్, మే, దాదాపుగా జూన్ వరకు కూడా ఇదే విధానం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎండల తీవ్రత దాదాపుగా 50 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం కూడా లేకపోలేదని కూడా ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఈ ఎండల తీవ్రతకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గొడుగు కంపల్సరిగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక వైపు ఇటు శీతల పానీయాలు అంటే వాటర్ బాటిల్ ను ఖచ్చితంగా చల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటి డిమాండ్ కూడా పెరిగింది. అంటే మజ్జిగ, మంచి నీళ్లు, అదేవిధంగా ఇటువంటి ఎక్కువగా తీసుకుంటే ఇటువంటి కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇటువంటి ఎక్కువగా ఇలాంటి నివారణకు అటు ఎండ తీవ్రత పడకుండా ఉంటారు, వెంటనే ఇబ్బందులు పడకుండా ఉంటారు. కాబట్టి అటు ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మండిపోతున్న పరిస్థితులు కనపడుతుంది. మరి మరింతగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా రాబోయే వారాల్లో ఇంకా ఎక్కువగా నమోదు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.